వెల్కమ్ టు YLR9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ను వెంటనే రద్దు చేయాలి. రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ప్రతినిధుల డిమాండ్. జాతీయ పసుపు బోర్డు చైర్మన్ను కలిసిన కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి. భరోసా సెంటర్ ద్వారా మహిళలకు బాలికలకు రక్షణ. సింగపూర్ రివర్పై సీఎం రేవంత్ బోటు ప్రయాణం. కామారెడ్డి పట్టణ విస్తరణను ఉద్దేశించి మాస్టర్ ప్లాన్ను వెంటనే రద్దు చేయాలని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామంలో ఆదివారం మాస్టర్ ప్లాన్ బాధితులు సమావేశమయ్యారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్లో చూపించిన గ్రీన్ జోన్, ఇండస్ట్రియల్ జోన్లలో వ్యవసాయ భూములు చేర్చడాన్ని నిరసిస్తూ ఏడాది కాలంగా 8 విలీన గ్రామాల రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. గత ప్రభుత్వం కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తున్నామని ప్రకటించినా ఇప్పటి వరకు సంబంధిత గెజిట్ మాత్రం విడుదల చేయలేదు. దానితో ఇటీవలే అడ్లూరు ఎల్లారెడ్డికి చెందిన శ్రీకాంత్ రెడ్డి అను రైతు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టగా రైతులు విరమింపజేశారు. ఈ నేపథ్యంలో రైతులు మరోసారి సమావేశమై ఖచ్చితంగా కామారెడ్డి మాస్టర్ ప్లాన్ను రద్దు చేయాలని, ఈ విషయం కామారెడ్డి ఎల్లారెడ్డి ఎమ్మెల్యేలను కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. మాస్టర్ ప్లాన్ను వెంటనే రద్దు చేస్తున్నట్లు జీవో కాపీ జారీ చేయాలి, లేదంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని రైతులు ప్రకటించారు. జాతీయ పసుపు బోర్డు చైర్మన్గా ఇటీవలే నియమింపబడిన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగిరెడ్డికి ఆదివారం కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. క్షేత్రస్థాయిలో పనిచేసే ప్రతి కార్యకర్తకు బీజేపీలో గుర్తింపు ఉంటుందని, దానికి నిదర్శనమే పల్లె గంగారెడ్డి అన్నారు. భరోసా కేంద్రం ద్వారా బాధిత మహిళలు, బాలికలకు న్యాయం జరిగేలా కృషి చేస్తున్నామన్నారు. భరోసా కేంద్రాలలో దేశంలోనే తెలంగాణ ముందంజలో ఉందని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు నమోదు అయిన ఫోక్సో కేసులు అన్నిటికీ కౌన్సిలింగ్ ఇప్పించి వారికి భరోసా కల్పిస్తున్నాం అన్నారు. బాధిత మహిళలకు నష్టపరిహారం అందిస్తున్నామని తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన బాధిత మహిళలకు ఆర్థిక సహాయం అందిస్తూ ఫోక్సో నిందితులకు జైలు శిక్షతో పాటు జరిమానాలు విధిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు, బాలికలకు ఎప్పుడూ లేనంత విధంగా భద్రత కల్పిస్తూ వారి సహాయం కోసం భరోసా సెంటర్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ సందర్భంగా డీజీపీ జితేంద్ర మాట్లాడుతూ భరోసా సెంటర్లో ప్రొఫెషనల్ స్టాఫ్ 216 మంది, పోలీస్ స్టాఫ్ 29, క్లినికల్ ఫీడ్బ్యాక్ కాల్ సెంటర్లలో 2 భరోసా PMU స్టాఫ్ 7 మెంబర్స్ ఎల్లవెల్లలా ప్రజలకు సేవ చేయడానికి అందుబాటులో ఉంటారని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 6,910 ఫోక్సో కేసులు నమోదయ్యాయని, 1,770 రేప్ కేసులు నమోదయ్యాయని, గృహ నిర్బంధ కేసులు మరి ఇతర కేసులు 11,663 నమోదయ్యాయని, ఇప్పటి వరకు 290 మందికి శిక్ష విధించడం జరిగిందన్నారు.
సింగపూర్ రివర్పై బోట్లో ప్రయాణించి అక్కడి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతుల గురించి తెలుసుకుంటున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు. నదుల పునరుజ్జీవనం, నీటి నిర్వహణ, వారసత్వ భవనాల పునరుద్ధరణ, సంరక్షణ, ఐకానిక్ భవనాలు, కార్యాలయాలు, నివాసాలను పరిశీలించినట్లు తెలిపారు. ఉత్తమ పద్ధతులను నేర్చుకుని హైదరాబాద్ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని ట్వీట్ చేశారు. ఎల్లారెడ్డిలో పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం. వారంతా చిన్ననాటి స్నేహితులు. ఒకే చోట చదువుకున్నారు. 10వ తరగతి పూర్తయ్యాక కొంతమంది ఉద్యోగాల్లో స్థిరపడగా మరికొంతమంది వ్యాపారం, ఇతర రంగాల్లో కొనసాగుతున్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి 1990-91 బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థిని విద్యార్థులు ఆదివారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఆత్మీయ పలకరింపులు, ఆలింగనాల నడుమ నాటి మధుర స్మృతులను నెమరవేసుకున్నారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువులను తలుచుకుని పాత జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. పూర్వ విద్యార్థులందరూ ఒకే చోట చేరడంతో సందడి నెలకొంది. ఇక నుండి టచ్ ఉండాలంటూ ఫోన్ నెంబర్లు తీసుకోవడంతో పాటు ఈ మధుర జ్ఞాపకాలను తమ తమ సెల్ ఫోన్లలో బంధించుకున్నారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ను వెంటనే రద్దు చేయాలి. రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ప్రతినిధుల డిమాండ్. జాతీయ పసుపు బోర్డు చైర్మన్ను కలిసిన కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి. భరోసా సెంటర్ ద్వారా మహిళలకు, బాలికలకు రక్షణ. సింగపూర్ రివర్పై సీఎం రేవంత్ బోటు ప్రయాణం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.